హైడ్రా దూకుడు మళ్లీ మొదలైంది. అక్రమ కట్టడాలపై ఇప్పటికే ఉక్కుపాదం మోపిన హైడ్రా మణికొండ మున్సిపాలిటీలో ఎంట్రీ ఇచ్చింది. అల్కాపూరి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో కమర్షియల్ షట్టర్ను అధికారులు తొలగించారు. రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకొని కమర్షియల్గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. కూల్చివేతలకు ముందుగానే గత వారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన ఆదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలను తొలగించారు. ఈ క్రమంలో అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మణికొండ మున్సిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ చెల్లించామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారంటూ వ్యాపారులు మండిపడ్డారు. అల్కాపూరి కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో అధికారులు కమర్షియల్ షట్టర్ తొలగింపుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. వ్యాపారస్తులు హైడ్రా కమిషనర్పై చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. పనికి మాలిన మాటలను వాస్తవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నిటి వెనుక స్థానిక బిల్డర్ ఉన్నారని అన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంలో తెలంగాణలో హైడ్రా గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేయగా సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా అంతు చూస్తాం అన్నట్లుగానే ఉన్నారు హైడ్రా అధికారులు. అందులోనే మణికొండలోని కూల్చివేతలు చేపట్టారు.